సారీ. ఇప్పుడు రావచ్చు. పెళ్ళవుతున్న వాడివి ఇలా పెళ్లికన్న అమ్మాయి గదిలోకి రావచ్చా? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నా కాబోయే భార్య గదిలోకి వచ్చానని చెప్పొచ్చుగా. ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఏయ్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా నా చేయి పట్టుకున్నావు, ఎందుకు వదిలేసావు? నా చేయి పట్టుకోవాల్సింది నువ్వేగా. అది జరగదని చెప్పానుగా. నువ్వెవరో మా వాళ్ళకి తెలుసులోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. బామ్మా. ఏంటమ్మా? బామ్మని ఎందుకు పిలిచా? ఏమ్మా? చూడు బామ్మా, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. అవునా? ఏరా, ఎందుకని? అది కాదు బామ్మ, ఆ పెళ్లి వాళ్ళు ఎవరైనా అడిగితే నన్ను ఫ్రెండ్ అని చెప్పడానికి ఇబ్బందిగా ఉందట. పైగా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని. వాళ్ళేమనుకుంటారు? ఏరా, వాళ్ళేమన్నా పైలోక నుంచి దిగొచ్చారా? వాళ్ళు కూడా మనలాంటి మర్యాదస్తులే. చూడమ్మా, వీడి పెళ్ళయ్యేదాకా నువ్వు ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదు. వాడేమన్నా అన్నాడు అనుకో, అయ్యగారి సంగతి నేను చూసుకుంటాను, నాతో చెప్పు. అమెరికా నుంచి ఆ పిల్ల నీకోసమే వస్తే పొమ్మంటావా? ఏరా, నీకు బుద్ధుందా? జాగ్రత్త. చూసావా బామ్మ ఏమందో? ఈసారి ఏమన్నా అన్నావనుకో, సరాసరి బామ్మతో చెప్తాను. బాగా తెగించావే. నీకోసమేగా. ఈయనసేంటి చెన్నై గారు ఇటు వెళ్తున్నారు? కుంభకర్ణుడు డైటింగ్ చేస్తున్నాడంటే నమ్మొచ్చు, కానీ చిన్నయ్య గారు ఇలాంటి సీప్ పనులు చేస్తున్నారంటే నమ్మగలమా? అమెరికాలో లాగా పెళ్లికి ముందే ట్రైనింగ్ అన్నమాట. ఏదేమైనా చిన్నయ్య గారు చెడిపోక ముందే పెద్దయ్య గారికి చెప్పి సెట్ చేయాలి. మా ఇంట్లో జరగబోయే పెళ్లి, అది మా ఆకర్తాత గారి పెళ్లి, బ్రహ్మాండంగా బోల్డ్ మంది జనం వస్తారు. అయ్యగారు మీకు ముఖ్య విషయం చెప్పాలండి. చెప్పే విషయం వినండి. అది కాదు, నేను ఇక్కడ ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను రా. మీరు తర్వాత మాట్లాడచ్చు. కొంపలు మురిగిపోతున్నాయండి. చెప్పేది అనకపోతే ఇంటే వారం అంతా చెడిపోద్దండి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు కనుక సరిగ్గా చెప్పకపోయావంటే నీ ఎవరం సరిగ్గా ఎందుకు చెప్పనండి బాబు మీకు? ఏం లేదండి, చిన్నబ్బాయి గారు చాలా మంచి ఆయన, మీరు ఇంకా చాలా మంచి ఆయన, ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, అదనమాట విషయం. చెప్పడానికి రెండు ఫోర్లు. ఆ నూకరాజు గారు మనకు మందెందుకు పోస్తున్నాడో తెలుసా? తాగడానికి. కార్టూనా? కొట్టానంటే గ్లాసు పగిలిపోద్ది. నాకు తెలుసా నేలు, వాడికి మన మీద డౌట్ వచ్చుంటది. ఇన్నాళ్ళకి తేడా లేకుండా మాట్లాడవరా? రే, మనం ఎన్ని ఫుల్ బాటిల్స్ తాగినా సరే చచ్చినా మన రహస్యాన్ని బయటికి పొక్కూడదు. మన వల్ల నలుగురు చచ్చారని చెప్పి, మన వంట వల్లే చచ్చారని చచ్చినా చెప్పకూడదు. తింటానికి ఏం తెస్తాడు? ఎప్పుడు తిండి చేసే బండ విధవ. పంచేలాగా చచ్చిపోతున్నాను. సారీ బ్రదర్స్, పెద్ద ఆయన వదిలి నుంచి వచ్చేప్పటికి లేట్ అయింది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మందొద్దు, వేరేది కావాలి. రే, మగాడు తాగే డ్రింకే కాదురా, ఆడవాడు తాగే జిన్ను కూడా ఉంది. అయితే ఇది కలుపుకొని తాగేనా? కరెక్ట్. మీరు వంటగాళ్ళు పెంటగాళ్ళు తేల్చేస్తాను. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ రా, మా ముందర పిచ్చివాడ. ఆగండి, మిమ్మల్ని అందరినీ ఒక సీక్రెట్ అడగాలి, ఎవ్వరూ వినకూడదు. బయటికి కామెడీ సేకండి, కహానీ చెప్పండి. ఫ్లాష్ బ్యాక్ లో మీరేం చేస్తుండేవారు? ఫ్లాష్ బ్యాక్ లోనా సీతారామరాజు గారింట్లో వంటలు చేస్తున్నా. కొంచెం బ్యాక్ ఈ బ్యాక్ కాదు, ఫ్లాష్ బ్యాక్ లో బ్యాక్. నువ్వు ఎప్పుడన్నా తెలుగు సినిమాలు చూస్తావంటరా? మలయాళం కూడా వదలను. మరి ఫ్లాష్ బ్యాక్లు చెప్పరా, చూపిస్తారు. రింగ్ 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 కనిపిస్తుందా? అంటే మీ కట్టిన మందు బిల్లు నాకు మెసక మెసక. మనల్ని పడగొడదామని వచ్చి ఆడి పడిపోయాడు, మనం బయట పడదాం పదండి. మీరందరూ వెళ్ళండి, వీడికి తోడుగా నేను ఇక్కడే పడుకుంటా. అయితే ఇంక వీడి జీవితం నాశనమే, ఎవడు కాపాడాడు. ఏమండి, చూసావా భవాని,
ఆ అమ్మాయిని చూస్తుంటే చనిపోయిన నా చెల్లెలే గుర్తుకొస్తోంది. అది కూడా పొద్దున్నే లేచి ఇలాగే ముగ్గులేవి వేస్తుండేది అందంగా. నీకేమో మీ చెల్లెలు జ్ఞాపకం వస్తోంది, నాకేమో నా కాబోయే కోడలు ఇలా ఉండాలనిపిస్తోంది. రే సాంబార్ 90 డిగ్రీస్లో కాలుతోంది, ఇంకాస్త కారం వేసుకోవచ్చు. మీ పేరేం పేరు? సొరబీర బెండకాయల చంద్రబింబం. అయ్య బాబాయ్, పలకడానికి చాలా కష్టంగా ఉన్నా. నాకు బాగా ఇష్టమైన పేరే. అన్న మ్యారీడా? మ్యారీడా? చాలా సార్లు. నాకు ఒకసారి కూడా అవ్వలేదు. ఫ్రెష్. మీ వారు ఏం చేస్తుంటారు? వారు కాదు, వాళ్ళు. 1 2 3 4 వంటగాళ్ళు. అయ్యి బాబోయ్, ఈ దేని బాసు ఈ జలకు మన పరసలు దోచుకోవడం కానీ మనసులు దోచుకోవడం లేదు కదా. ఈసారి అది దోసిందిరా. గురించి వస్తానండి. మా కంబైన్ వైఫ్ గా లేనేస్తారా చెప్తా. ఏంట్రా ఆయాసపడుతున్నావు? ఇది ఆయాసం కాదన్నయ్యా, ఆవేశం. ఎందుకురా? మన కంబైన్డ్ వైఫ్ గా లైన్ వేస్తున్నాడు అతండు రామరాజు. అందుకే వాడి మీద కారాలు మిరియాలు నూరుతున్నాను. అంటే సింబాలిక్ గా చేస్తున్నావు అనమాట. నూరు నూరురా, నూరు. కడుపులో కడప బాంబెట్ట ఇది గుట్టుగా బతుకుతున్నావురా. అయినా అదేమన్నా కరేపాకు రమ్మనుకున్నావా? కరకర నవ్విలేయటానికి అది తినములేయటం కాదు. తింటా కాదన్నయ్య, దీంతో ఆ దండు రామరాజు తల పగలు కొట్టి వాడి రక్తం తాగి వాడు ఎముకలు నవ్వులేస్తాను. వారని అమ్మ కడుపు మాడ నీకేమన్నా రక్త మాంసాలు ఫ్రూట్స్ అలా కనిపిస్తున్నాయరా? రేయ్ వీడిని తీసుకెళ్లి రాజస్థాన్ లో డ్రాప్ చేసి ఒంటరికెందుకు రిస్క్? నువ్వే ఉంచుకోవచ్చుగా. వేళాకుళమా? కాదు, శ్రీకాకుళం. లేకపోతే మన జాయింట్ వైపుతో జాలీ చేస్తానంటాడు వాడు. రేయ్ నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుద్దురా. గుడ్డు వెళ్ళి రాయి మీద పడ్డా, రాయిళ్ళి గుడ్డు మీద పడ్డా పగిలేది గుడ్డేరా. లాగితే రావటానికి అదేమన్నా కలుపు మొక్కరా, కొబ్బరి చెట్టురా. వెళ్ళి ఒక కుంభం టిఫిన్ చేసి 2 కుంభాలు భోజనం చేయిపో. అనే మరి మధ్యాహ్నం ఓ పని చేయరా, మేము వరుసగా పడుకుంటాం, మా మీద ఉప్పు కారం చల్లుకుని తినేయి. అనే ఉప్పు డబ్బు ఎక్కడ ఉంది? వాడితే అట్లా కుదరదు, మీరు వెళ్ళండి రా, మీరు వెళ్ళండి. ఉప్పు డబ్బా అన్నయ్య ఎందుకమ్మో? నంచుకొని తింటానికే తినరా. అమ్మమ్మమ్మ, ఈ వెధవకి నీతులు చెప్పలేక నా తల ప్రాణం ఎక్కడికి పోతుందో తెలియటం లేదు. నేను చెప్పేది విను బామ్మ. నా వల్ల కాదు, సత్యం వినిపించుకోను. బామ్మ ప్లీజ్. వేడి నీళ్ళంటే ఆగు. ఇప్పుడు ఆ వేడి నీళ్ళలో నేను కాలు పెడితే నా పని అయిపోయినట్టే. బామ్మ నా మాట విను. అయ్యో నీకు దండం పెట్టా, నన్ను వదిలి తల్లి. నా వల్ల కాదు. కుర్చీ కలుగుతాడు నా కాలు ఇక్కడ. పొద్దున్న నిద్రపోతా సన్నాసి. చుట్టదాసి నా వల్ల కాదే. చూడండి నా మాట ఆగండి. అసలు ఎవరు వెనకాల ఎవరు పడుతున్నారే? చూడు తాతయ్య, వేణీళ్ళలో కాళ్ళు పెడితే నొప్పులు తగ్గుతాయంటే వినిపించుకోవట్లేదు. నీకేం మైరంగా వచ్చింది? ఆయన ఏళ్ళలో కాలు పెట్టి కూర్చోడానికి. కాలు కాదు కదా, వేలు కూడా పెట్టను. ఇలాంటివన్నీ నాకు పడవు. అదట్ట మాట అందలేమ్మా, నేను చెప్తారా? తాతయ్య బామ్మ పారిపోతున్నా. పక్కన పెట్టు. కూర్చో గడ్డి పడక. కాలు పెట్టలేదు అప్పుడే వస్తుంటే అది గడ్డి పడక. గట్టికి పడక దాన్ని. అది ఇప్పుడు ఎలా ఉంది? పిచ్చి బామ్మ. చిన్నపిల్ల చెప్తే విన్నావు కాదు. కాలు పట్టించావు. ఈ ప్రతిభక్తి ఏం లోటు లేదు. ఎవడు వాడు? ఎచ్చటి వాడు, నిన్ను గుద్దిన నల్లవాడు. వాడు నల్లగా ఉన్నా వాడి మనసు వెన్నపూసలా తెల్లగా ఉంటుంది. వెన్నపూస ఎన్ని కిలోలు ఉంటుంది? నీ పిండా కూడా అంత ఉంటుంది. నీకు మేము 5గురం చాలేదా? 5గురు ఎక్కడ? 4గురేగా. నిన్ను లెక్క పెట్టలేదు లేరా? తేడా వల్ల వీడినే 2 సార్లు లెక్కేశాం. నా మనసులో చిన్న కోరిక. ఏంటి, నాకు జున్ను చేసి పెడదామనా? లేదురా, నీ వెన్ను పుస్తకం కొడదామని. ఏమిటా కోరిక? చెప్పు చావు. పాండవ వనవాసం సినిమాలో 5గురున్నా 6వ వాడి మీద మనసైనట్టుగా. ఇంతకీ 6వ వాడు ఎవడే? దండు రామరాజు. ఏంటి ఆ డెవలప్ చేయని నెగిటివ్ ఫేస్ కాడా? వాడు 6వ వాడు కాదే, నీచుడు. నీచులోనే నీలాంటి చూసుకుంటున్నాను. నేను నీలాగే తేడా వేదను కాదురా. మీ 4గురిని భరించాను, ఆయన్ని భరించలేనా? అదే నీ నిర్ణయం అయితే వాడిని ఖండాల కింద నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాను. అనే కాకులకి గద్దలకి ఎందుకనే? శుభ్రంగా నేనున్నాగా.
ఒరేయ్ నీకెప్పుడు తీరేందేరా? షకీలా నువ్వు కామెడీ కూడా కలర్లెస్ వాడిని కోరుకున్నావంటే నాకు ఎక్కడో కాలమ్మా పాచికలు విసిరానంటే ఆ సౌండ్ కే వాడు చేస్తాడు. అన్నయ్య అయ్యా నువ్వును వాడిని ఈ కత్తితో చంపుతా. అది పొద్దున్నుంచి లోపలే ఉంది, ముందు బయటిది. ఏం చీరలో ఏమిటో అన్ని ముసలమ్మ చీరలే. నేను కట్టుకునేటట్టు ఒక్కటి కూడా తీసుకురాలేదేమిటయ్యా? అక్క అక్క ఈ చీర సరేలే, చాలా ఆ బాగుంది, చీర ఏది? తీసుకో. ఎంత మంచి సెలక్షన్. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. నా సెలక్షన్ ఎప్పుడూ తప్పవదు. అక్క అక్క ఈ చీర చూడు. పోయబ్బో చాలులే. చూసావా అక్క బామ్మ ఎంత సీరియస్ అయిందో? తనకి నేను మంచి చీర సెలెక్ట్ చేయలేదని కోపం. నాకేం ఒక్కర్లేదు. ఎప్పుడు దొరికావు? మా ఏజ్ గ్రూప్ కాబట్టి మాకు సెలెక్ట్ చేసావు. బామ్మకు సెలెక్ట్ చేసి చూద్దాం. అడిగారు కాబట్టి చెప్తున్నాను. బామ్మ ఏ చీర కట్టినా అందంగానే ఉంటుంది. అబ్బబ్బా, బామ్మకు మస్కా కొట్టి తప్పించుకోవద్దు. సెలెక్ట్ చేసి చూద్దాం. నిజం చెప్పనా, బామ్మ దేవత. బామ్మ ఏ చీర కట్టుకున్నా ఆ చీరకు అందం వస్తుంది. అసలు అంతెందుకు, మనం అమ్మవారి గుడికి వెళ్తాం, అమ్మవారికి కూడా చీర కడతారు. అమ్మవారిని చూస్తాం గానీ చీరని చూస్తామా? అలాగే బామ్మ మనందరికీ దేవత లాంటిది. ఆహాహా అమ్మా పావని, అమెరికాలో చదువుకొచ్చిన చిన్న పిల్లవైనా గొప్పగా తాత్విక ధోరణిలో చెప్పావమ్మా. నైస్. ఏ నాన్నగారు? అమ్మా నిన్నే గనక నేను ముందు చూసుంటే మా తాతగారికి నిన్నే పెళ్ళాన్ని చేసేవాడిని. నిన్నెవడు చేసుకుంటాడో కానీ భలే అదృష్టవంతుడు. అవును, అమెరికాలో ఎవరిని చూసుకోలేదా? ఇండియాలోనే అమెరికా అబ్బాయిని చూసుకున్నాను. ఏయ్, ఎవరతను? జోక్ చేశానంతే. నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. చెప్పనా, డేరింగ్ గా ఉండాలి. నన్ను ప్రేమించాక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చివరి దాకా నాతోనే కలిసి ఉండాలి. ఏం కళ్యాణ్, నేను చెప్పింది కరెక్టేనా? యు ఆర్ కరెక్ట్. నీకు తగిన వాడే దొరుకుతాడు. హాయ్. నువ్వేంటి ఇలా వచ్చావు? ముద్దొస్తున్నావు అందుకే వచ్చాను. దిస్ ఇస్ టూ మచ్. నేను మెచ్చాను అందుకే వచ్చాను. వాట్? హలో, అంత షాక్ వద్దమ్మా. అంకుల్తో మన విషయం చెప్పేశాను. తెలుసా, కావాలంటే అడుగు. కళ్యాణ్ కొంప ముంచావు కదే. వస్తున్నా నాన్న. మన బంధం అంత తేలిక విడిపోయేది కాదు. కళ్యాణ్ వస్తున్నా. విడిపించేసావా? ఇందాక సగం నీ దగ్గర సగం నా దగ్గర ఉంది. ఇప్పుడు పూర్తిగా నా దగ్గరే. కళ్యాణ్ వస్తున్నా. ఏమిట్రా ఆలస్యం? ఎన్నిసార్లు పిలవాలి? అది ముడిపడింది అన్న. ఏది? అది చొక్కా గుండి నాన్న. ఏంటన్నా? ఏం లేదు, రాత్రి పావని నాకు ఓ విషయం చెప్పిందిరా. చెప్పేసిందా? అవును. మొత్తం అంతా చెప్పేసిందా? అవునరా. ఏమని చెప్పింది? నీ నిశ్చితార్థం రోజునే అమ్మాయి పుట్టినరోజటగా. అవునా? ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన అతిథి కదరా. మరి అమ్మాయి పుట్టినరోజు పండుగ చేయాల్సిన బాధ్యత మందే కదా. ఆ అమ్మాయికి ఇలాంటివి నచ్చవు నాన్నగారు. ఆయన మంచి గిఫ్ట్ ఇస్తానులేండి. సరే, నిశ్చితార్థం ఏర్పాట్లు నీ చేయాలి కదా. నేను ఆ పని మీద వెళ్తున్నాను. డ్రైవర్. రేపు నీ బర్త్డే అంటగా? నీకు తెలీదా? ఏం కావాలి? తప్పకుండా ఇస్తావా? అడిగి చూడు. నువ్వే కావాలి. నాకు తెలుసు నువ్వు ఇలా అడుగుతావని. నాకు తెలుసు నువ్వు అడిగింది ఇవ్వవని. ప్లీజ్, ఆ తప్పు వేరేదని అడుగు. సరే, నీ నిశ్చితార్థానికి ఓ గంట ముందు అడుగుతాను. ఐ వోంట్ ట్రబుల్ యు.